లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 2 రోజుల పర్యటనకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. గిరిజన ప్రాంతాలకు రోడ్ కనెక్టివిటీ ఏర్పాటు కోసం డంబ్రిగూడ మండలంలో అడవి తల్లి బాటకు అంకురార్పణ చేయనున్నారు. రికార్డు స్థాయిలో 20,000 మంది విద్యార్థులతో జరిగే సూర్య నమస్కారాల కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ టూర్లో అరకు, విశాఖలో పలు ఏక టూరిజం ప్రాజెక్టులను డిప్యూటీ సీఎం ప్రారంభిస్తారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధి కోసం ఏపీ ప్రభుత్వం సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది. అడవి తల్లి బాట పేరుతో గిరిజన గ్రామాల్లో రోడ్లను అభివృద్ధి చేయనుంది. ఈ కార్యక్రమంలో భాగంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ రేపు 2 రోజుల పాటు అల్లూరు జిల్లాలో పర్యటిస్తారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధి కోసం ఏపీ ప్రభుత్వం రూపొందించిన అడవి తల్లి బాటకు డుమ్రిగూడ మండలం పెదపాడు గ్రామంలో శ్రీకారం చుడతారు. గిరిజన గ్రామాల్లో పూర్తి స్థాయిలో రోడ్ల అభివృద్ధికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో ఈ కార్యక్రమం మొదలుపెట్టింది కూటమి ప్రభుత్వం. పెదపాడులో బహిరంగ సభ కోసం విస్తృతమైన ఏర్పాట్లు చేసింది అల్లూరు జిల్లా యంత్రాంగం. ఆ తర్వాత కస్తూర్బా గురుకుల విద్యార్థినులతో ముఖాముఖి ఉంటుంది. ప్రముఖ పర్యాటక కేంద్రం చాపరాయి దగ్గర శివాలయాన్ని సందర్శిస్తారు పవన్. యోగా మీద అవగాహన, ఆరోగ్యం కోసం 20,000 మంది విద్యార్థులతో 108 సూర్య నమస్కారాల కార్యక్రమం తలపెట్టింది. ఇది సాధ్యమైతే గిన్నిస్ రికార్డ్ నమోదు చేయాలనేది ఉద్దేశం. తొలి రోజు పర్యటన తర్వాత అరకులోయ హరిత రిసార్ట్స్ లో బస చేస్తారు డిప్యూటీ సీఎం. 7th ఏప్రిల్ డిప్యూటీ సీఎం గారు ఇక్కడ మన దుమ్రిగూడ విజిట్ చేయకపోతున్నారు. బేసిక్లీ మనకి జన్మన్ కింద టోటల్ మన ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్స్ కి 167 రోడ్స్ శాంక్షన్ అయినాయి. స్టేట్ మొత్తం టోటల్ 206 శాంక్షన్ అయినాయి. దాంట్లో 167 రోడ్స్ మనకి శాంక్షన్ అయినాయి. సో అది మొత్తం స్టేట్ మొత్తం శాంక్షన్ అయిన 206 రోడ్డుకి శంకుస్థాపనం చేసి ఇనాగ్రేషన్ చేయడానికి ఇక్కడ వస్తున్నారు. 2వ రోజు మంగళవారం టూరిజం ప్రాజెక్టులు, అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు పవన్ కళ్యాణ్. సుంకరపేట దగ్గర నిర్మించిన వుడెన్ బ్రిడ్జిని ప్రారంభిస్తారు. అరకు టూర్ ముగించుకుని నేరుగా విశాఖలోని ఇందిరాగాంధీ జూ పార్కుకు చేరుకుంటారు డిప్యూటీ సీఎం. ఇక్కడ కంబాలకొండ దగ్గర ఎకో టూరిజం పార్క్ విజిటింగ్ ఉంటుంది. జూ పార్కులో ఎకో టూరిజంపై సమీక్ష నిర్వహిస్తారు. రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధి, ఎకో టూరిజానికి ఉన్న అవకాశాలపై చర్చిస్తారు. గిరిజన గ్రామాల మధ్య అనుసంధాన రోడ్ల అభివృద్ధి, రాష్ట్రంలో ఎకో టూరిజం ప్రోత్సాహంపై ప్రధానంగా దృష్టి సారించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను యంత్రాంగం పూర్తి చేసింది. ఉమ్మడి జిల్లాల జనసేన నాయకత్వం డిప్యూటీ సీఎంకు గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు సన్నద్ధమైంది. అరకు వెళ్లే మార్గంలో పెందుర్తి దగ్గర భారీ జన సమీకరణ చేస్తున్నారు. 2 రోజుల పర్యటనలో పవన్ పార్టీ నాయకత్వంతో సమావేశమయ్యే ఛాన్స్ ఉంది.